ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో చింతపండు వేయాలి. ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక మనం చేసుకునేది వాము చారు కాబట్టి వాము కొంచెం వేయాలి. తర్వాత ధనియాలు వేయాలి. ధనియాలు వేసి 1/2 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసాక సాల్ట్ వేయాలండి, సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత కారం వేయాలండి. కారం చిటికెడు వేస్తే సరిపోతుంది. వామచారు ఘాటుకుంటుంది కాబట్టి చిటికెడు వేస్తే సరిపోతుంది. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి. 2-3 పొంగులు వచ్చేదాకా బాగా ఇలా మరిగాక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలండి. తాలింపుకి సరిపడా ఎల్లుల్లిపాయలు చితుక్కొట్టి ఎల్లుల్లిపాయ రెబ్బలు 4 వేసుకొని దాంట్లోని అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్లు, వాము కొంచెం వేసుకోవాలండి. వాము మరిగేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అది బాగా వేయించుకోవాలి. వేయించుకొని చారులో బాగా వేగాక చారులో పోసుకుంటే అయిపోతుందండి. వాము చారు రెడీ అయిపోతుంది. ఇది అరుగుదలకి చాలా మంచిది.